పుస్తకాలు చదవడం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమవుతుంది అని, తన జీవితంపై పుస్తకాల ప్రభావం ఎంత ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించడం చాలా ముఖ్యమని, తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్దేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఒక పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటామని, ఏదైనా సాధించాలి అంటే పట్టుదల చాలా అవసరమన్నారు. ఈ పుస్తకంలోని మాలతీ పాత్ర తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చింది అని, ఆ పాత్రలో ధైర్య సాహసాలు, మేధస్సు, స్వాతంత్ర్య కాలం నాటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తాయి అని వివరించారు. చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించే వాళ్ళు. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో, లేదంటే ల్యాండ్ మార్క్ అనో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి పుస్తకం చదువుతూ వచ్చా. దాంట్లో అది ఏముంటదంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అలాంటిది ఆయన గురించి చదువుతా ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి, చాలా అర్థం అవుతాయి. అలాంటిది మనకి ఈ రోజున లక్ష్మీ ముర్దేశ్వర్ పురి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈ రోజు మరి తెలుగులో తిరిగేస్తా ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు, అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పిత అని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడని సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి. మనకి చదివే వాళ్ళకి ముందేంటి, ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అని అని మీకు నచ్చుతుంది. ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారా అంటే అదేంటంటే అట్లాగా ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించాలి. అలాంటిది ఆవిడ